లక్ష్మీ అమ్మవారి స్థుతులలో శ్రీ సూక్తం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇది లక్ష్మీ స్తోత్రమా లేక భక్తులకు నిర్దేశించిన నియమావళినా? శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఇటువంటి పంచసూక్తాలు అన్ని చోట్ల అందరం విని ఆనందిస్తూ ఉంటాం చాలా భక్తితోటి. శ్రీ సూక్తం అనగానే లక్ష్మీదేవి అనే ఒక ఆలోచన ఉండటం చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. కానీ శ్రీ సూక్తంలో చెప్పబడినటువంటిది ఒక ఆది పరాశక్తి. అమ్మవారు లక్ష్మీదేవి బిలవదళం నుంచి వృక్షం నుంచి పుట్టిందని ఇవన్నీ ఆమెకు అన్వయిస్తాయి. స్త్రీ అంటే శక్తి స్వరూపిణికి అందరికీ వర్తిస్తాయి. కనుక కేవలం విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిగా మాత్రమే భావించడానికి వీల్లేదు శ్రీ సూక్తాన్ని గురించి. శ్రీ సూక్తం వలన మనం శక్తిని, అది శ్రవణం వలన, పఠనం వలన మనలో ఉండేటువంటి శక్తి ఉత్తేజితం అవుతుంది. కాబట్టి మనకుండే దుఃఖం తొలగిపోతుంది, మనకుండే పిరికితనం పోతుంది. మనకు ఆ పని ఏ పని చేయబోతున్నామో ఆ పని యందు మనకు ఒక ఉత్సాహం కలుగుతుంది, ఉత్తేజం కలుగుతుంది. ఇవన్నీ ఇచ్చేటట్లుగా అందులో ఉండే అక్షరాలు పొదగబడ్డాయి. అటువంటి వాటిలో ఉండే ఉదాత్త అనుదాత్త స్వరితాలు కానీ అందులో ఇచ్చినటువంటి ఋషులు అది దర్శనంగా లభించినటువంటివి. ఈ సూక్తములన్నీ కూడా వైదికమైనటువంటివి. దానివలన ఆ వ్యక్తులు మనలకు ప్రతిక్షణం మనల్ని పిరికితనం వెంటాడుతూ ఉంటుంది, భయం వెంటాడుతూ ఉంటుంది. వీటిని పోగొట్టే విధంగా అవి అందులో ఉండే ధ్వనులు అట్లా ఏర్పరచబడ్డాయి. కనుక కేవలం శ్రీ సూక్తం అంటే లక్ష్మీదేవి కోసమని అనుకోవద్దు. మనకి శివాలయాల్లో కానీ, దుర్గాలయాల్లో కానీ, దేవి ఆలయాల్లో అన్ని చోట్ల శ్రీ సూక్తం చదువుతుంటారు. శ్రీ సూక్తి ఆది పరాశక్తిని ఉద్దేశించి చేసినటువంటిది. దీన్ని మనం ఎటైనా అన్వయించుకోవచ్చు.